ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినం మనం దేవుని యొక్క మాటలు ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకోబోతున్నాం. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు, ఏ ఏరియాలోనైనా నువ్వు బలహీనంగా ఉండొచ్చు, ఏ ఏరియాలోనైనా నువ్వు భయపడుతూ ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటున్న మాట తెలుసా? నిన్ను విమోచించిన వాడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు భయపడకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడకుము. ఈ భయపడకుము అనే మాట బైబిల్లో దాదాపుగా సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు కావాల్సినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు వాళ్ళు మోసం చేశారని, వారు నిన్ను కృంగదీశారని, వారు నిన్ను వెలివేశారని, నాకు ఎవ్వరు లేరని నువ్వు భయపడద్దు. నా దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపుడు, నీతో ఆయన ఉన్నాడు. మహిమ కలుగును గాక. నీలో ఆయన ఉన్నాడు. అంతేకాకుండా మనం చూస్తే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఏంటంటే అండి, సొత్తు అంట. దేవుని సొత్తుగా నేను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని నియమించుకున్నాడు. ఈరోజు నువ్వు ఆయన రెక్కల క్రిందికి వస్తే, ఆయన చేతులకు వస్తే, నా దేవుడు నిన్ను మలచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చు, ఎక్కడైనా నువ్వు ఓడిపోవచ్చు, ఓడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశ పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు భయపడద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఆయన తన చేతులతో నేను నిర్మించుకున్నాడంట, తన అరచేతులతో నేను చెక్కుకున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేతులతో నేను నిర్మించుకున్నాడు. తన సొత్తైన ప్రజలుగా ఆయన తన యోగ్యముగా మార్చే ఒక పాత్రగా ఆయన నియమించుకున్నాడు. విలువైన పాత్రగా, ఘనమైన పాత్రగా, దేవుని సొత్తుగా దేవుని ఎన్నుకున్నాడు. ఆలస్యం చేయకు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు నిన్ను తన పరిచర్యలో నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక అద్భుతమైన అభిషేకం చేత నేను నింపి నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రోజు నువ్వు ప్రకాశించు. ఈ రోజు నా దేవుని కొరకు నిలబడు. రాకాచాలా బహుశా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రోజు నా దేవుని కొరకు నువ్వు నిలబడితే, నువ్వు ఉన్న పాటలోనే, నువ్వు ఉన్న ఓడిపోయిన స్థితిలో ఉన్నావా, అదే ఓడిపోయిన జీవితం నా దేవునికి అప్పగించు. నువ్వు బలహీనం ఉన్నావా, బలహీన పరిస్థితుల్లో వచ్చేసాయి. నువ్వు కృంగిపోయావా, అదే పరిస్థితుల్లో నిలబడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహిమ చేత నా దేవుడు నింపబోతున్నాడు. మహిమ నుండి అధికమైన మహిమ, ఓ గ్లోరీ, గ్లోరీ నేను కమ్ముకోబోతుంది యేసు నామములో. తన కృప నీ జీవితంలో వెల్లడిపరచబోతున్నాడు. ఈ రోజే నీ జీవితాన్ని వెనక అప్పగించు. దైవమా, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నా. ఒక్క మారు నీ జీవితాన్ని ఆయనను నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, నీ జీవితంలో నా దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన సమయానికి మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం చేయక, నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతాను, నాకెవ్వరు లేరు అని నువ్వు అనుకోదు. ఎప్పుడు ఇదిగో నిన్ను నా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. భయపడొద్దు. శ్రమకు భయపడద్దు, శోధనకు భయపడద్దు, మనుషులు అంటున్న మాటలకు భయపడద్దు, మనుషులు కృంగదీస్తున్న ఆ బలహీనమైనటువంటి అవమానానికి నువ్వు భయపడకు. నా దేవుడు తన బిడ్డగా, తన సొత్తైన ప్రజగా, తన సొత్తుగా దేవుని నియమించుకున్నాడు.
ఈ రోజు నువ్వు ప్రకాశించు. నా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాను. ఈ మాటలు నీ జీవితంలో నా దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. బిడ్డలు మేము బ్లెస్ చేస్తున్నాం. మీ రక్తము చేత సీల్ చేయండి, మహిమ చేత కప్పండి. యేసు నామమున నీ యొక్క మహిమ ఆవరించబడును గాక. శక్తి కలిగిన ఆత్మ చేత నింపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.